10:17 a.m. 20th December 2025 Saturday morning. ఈ రోడ్డు ఇలాగా ఆగర్తిపల్లి వెళ్తుంది. ఈ రోడ్డు ఇలాగా సగం చెరువు, ఆ ముందు లెఫ్ట్కి ఆగరు R&B రోడ్డు. ఇక్కడ మీకు ఒక విషయం చూపిస్తున్నాను చూడండి. ట్రాక్టర్ కనిపిస్తుందా దూరంలో పొలంలో? పొలంలో ట్రాక్టర్ జూమ్ చేస్తా, కనిపించిందా? ట్రాక్టర్ వెళ్ళగానే వెంటనే కొంగలు వాళ్తున్నాయి, అక్కడ కొంగలు వాళ్తున్నాయి పురుగుల కోసం. సో మీకు జూమ్లో కనిపించింది కదా ట్రాక్టర్. అది ఏం చేస్తుందంటే ఈ పక్క చూడండి కూడా వస్తుంది, ఆ డైరెక్షన్ అవతల నుంచి ఇటు వస్తుంది. పండిన వరి పొలాన్ని దున్నేస్తుంది. అది ఎందుకు దున్నించేస్తున్నాడంటే రైతు దాన్ని, ఇక్కడ కోత మెషిన్లు ఉన్నాయి, హార్వెస్టర్స్, ప్యాడీ హార్వెస్టర్స్ మెషిన్స్ ఇక్కడ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 3 ఉన్నాయి అక్కడ పార్క్ చేసి. వాళ్ళతోటి మాట్లాడిన తర్వాత ఆ విధంగా ఉన్నదాన్ని హార్వెస్ట్ చేసే కంటే దున్నేసుకోవడం బెటర్ అని చెప్పి సలహా ఇస్తే దున్నేస్తున్నాడు రైతు, కౌలు రైతు. ఎందుకో తెలుసా? దాంట్లో రిటర్న్స్ ఏమి ఉండవు, హార్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఏమి ఉండవు, పెట్టుబడి దండగాని. దీనికి రూట్ కాజ్ ఏంటంటే ఇక్కడ వెంప డ్రైన్ అది కంప్లీట్ క్లాగ్ అయిపోద్ది, ఫ్లడ్డింగ్. సో అక్కడ మొగల్తూరు డ్రైన్ ఏమో మొన్న 2.5 కోట్లు పెట్టి మట్టి JCB తోటి మట్టి ఆ సైడ్ ఈ సైడ్ మట్టి గట్టుగా వేయించారు. అయినా సరే ఫ్లడ్ మామూలు ఎదాగా వచ్చింది. రైతు ఊడ్చిన తర్వాత వరుసనే తుఫాన్లు, దానివల్ల ఊడ్చింది నిలబడక సరిగా పండక ఇలాగా ట్రాక్టర్ పెట్టి దున్నించేసుకుంటున్నాడు. ఎందుకంటే దానికి పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి రాక ఎక్స్ట్రా పెట్టుబడి, ఎవరో ఎక్స్ట్రా పెట్టుబడి పెట్టరు కదా, అది పరిస్థితి అనమాట. సో ఇది ఒక విధంగా ఆలోచిస్తే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ గవర్నమెంట్ వైఫల్యమే అని నా అభిప్రాయం. గవర్నమెంట్ రైతుకి చక్కగా పండించుకునే విధంగా ఫెసిలిటేట్ చేయలేకపోతుంది, ఫెయిల్ అయిపోయింది అని నా అభిప్రాయం. సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మ్యాక్సిమం కన్సర్న్ తీసుకుని ఏ డ్రైన్స్ వర్క్ చేయవలసిన విధంగా వర్క్ చేయట్లేదు, ఆ డ్రైన్స్కి వెళ్ళా అవసరమైతే డ్రెడ్జింగ్ బోట్ పెట్టి డ్రెడ్జింగ్ చేయించి, సో తవ్వు బోట్లు మరబోట్లు పెట్టి తవ్వించి చక్కగా రైతుకి ఫెసిలిటేట్ చేయాలి, చేయట్లేదు. సో ఇటువంటివి చేయకోకుండా నేను ఆ ప్రాజెక్ట్ కట్టేస్తాను, ఈ ప్రాజెక్టు తెలంగాణ మీద కోర్టులకు వెళ్తాను, ఇంకో సముద్రంలోకి వెళ్ళే నీరు డ్యామ్ కట్టేసి వాడేసుకుంటాను. ఇది ఎలాగ సముద్రంలోకి వెళ్ళే నీరు ఎలాగే ఇక్కడ రైతు పొలాన్ని దున్నేసుకుంటున్నాడు. ఆ పంట కూడా లేనటువంటి రైతులు చాలామంది ఉన్నారు చాలా చోట్ల. మరి రైతుకి రికవర్ అవ్వట్లేదు. దానికి పెట్టుబడి ఇప్పుడు కూలీలకి ఇచ్చే సొమ్ము ఇస్తే ఎక్స్ట్రా పాకెట్లోంచి రైతు పెట్టుకోలేడు కదా, అది పరిస్థితి. సో చంద్రబాబు నాయుడు గారు, సీఎం ఆఫ్ ఆంధ్ర,
వ్యవసాయం ఎందుకు దండగా అన్నారు. ఇప్పుడు వ్యవసాయం మీద దిక్కైంది. యునైటెడ్ ఆంధ్ర 2 ముక్కలు అయిన తర్వాత ఇప్పుడు రైతును ఆదుకోవాలి కదా. ఇప్పుడు ముందు రోజుల్లో గొడ్డు రోజుల్లో ఆ ధాన్యం కూడా దొరక్క మనం ఎక్కడి నుంచో వేరే కంట్రీస్ నుంచి రైస్ గట్రా ఇంపోర్ట్ చేసుకుని హైయర్ కాస్ట్కి కొనుక్కొని సర్వైవ్ అవ్వాల్సిన దుస్థితి వస్తుందేమో. బాగా వ్యవసాయానికి టాప్ ప్రయారిటీ ఇవ్వండి. సో గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ని మళ్ళీ రివ్యూ చేసుకుని రైతు దేశానికి వెన్నెముకలాంటి ఆహారం లేకపోతే మా ఫారిన్ కరెన్సీ డాలర్సు ఎకనామిక్ గ్రోత్లు ఇవన్నీ పొట్ట నిండు ఆకలి చావులు తప్పితే ఇంకేం ఉండదు. గవర్నమెంట్ ఉన్నది ఆకలి చావులు సాగుకోకుండా రైతు కానీ రైతుకి అనుసంధానంగా ఉన్న రైతు కూలీలు కానీ జనరల్ పబ్లిక్ కానీ. సో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది రైతు పండించలేకపోతే, రైతు ప్రొడ్యూస్ లేకపోతే. మరి ఇవన్నీ అరికట్టాలి కదా. నిమ్మల రామానాయుడు గారు 2.5 కోట్లు పానీయమే. సో పేదోళ్ళు ఆకలి చావులు చెప్తున్నారు. అది పరిస్థితి. పేదోళ్ళు ఆకలి చావులు చెప్తున్నారు. 2.5 కోట్లేమో డ్రైన్కి మొగల్తూరు డ్రైన్కి పెట్టారు. అది వాటర్లో వెళ్ళిపోయింది. సో ఇట్లాంటి దుస్థితి ఉన్నప్పుడు మరి ఒక ఇరిగేషన్ మంత్రిగా ఇరిగేషన్ డ్రైన్స్ అన్నింటిని కూడా టాప్ ప్రయారిటీలో రైట్ టైంలో వాటికి క్లీన్ చేయించు. ఇదిగో మొన్న ఇక్కడ మట్టి తీసాడు ఈ కాల్లోది తూతూ మంత్రం కింద. ఈ కాల్లోది మట్టి మొన్న తీసాడు తూతూ మంత్రం కింద దిగేలాగా. సో ఇటువంటి తూతూ మంత్రం జాబులు పనికిరావు. చేస్తే పర్ఫెక్ట్గాను రైట్ టైంలో కోట్లు ఎలాగ ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఆ విధంగా చేస్తే బాగుంటుందని కామన్ మ్యాన్ సలహా. సో ఈ వీడియో మా యూట్యూబ్లో వేస్తావు రాజబాబు మోసుగంటి. ప్రజా ప్రయోజనం కోసం ఈ వీడియో నేను తయారు చేశాను. ఈ మార్నింగ్ మా యూట్యూబ్లో వేస్తావు రాజబాబు మోసుగంటి. అందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి రైతులకు అందరికీ. సో ఇటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితి ఒక రైతు బిడ్డగా నేను చూస్తానని అనుకోలేదు. అది పరిస్థితి. ఎవరో కారు ఆపడు ఇక్కడ. ఆ కారులో వెళ్ళేవాడు తిట్టుకుంటూ వెళ్తున్నాడు అండి. మరి అది ఏంటో అర్థం కావట్లేదు. కారు ఆపాడు, కొంచెం వీడియో చేస్తున్నాను నేను ఆపాడు అంటున్నాడు. కెమెరా అటువైపు తిప్పాను, తిట్టుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడంతా దొంగల బ్యాచీలు అనమాట. ధనికుడు అయిపోతున్నాడు, పేదోడు దరిద్రుడు. శుభ్రంగా రొయ్యల ఫ్యాక్టరీ పెట్టాడు, ధనికుడు అయిపోయాడు. ఇదిగో మా పక్కన ఈ బిల్డింగ్లో పెట్టాడు కుంపటే ఫ్యాక్టరీ. మ్యాన్ పవర్ అంతా పట్టుకొచ్చి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారండి. బార్ అండ్ రెస్టారెంట్ చేశారు, బ్రోతల్ హౌస్ చేశారు, గంజాయి స్మోకింగ్ సెంటర్ చేశారు. పోలీసులకు చెప్తుంటే పట్టించుకోవట్లేదు. మేము కంప్లైంట్ ఇచ్చి మేము పిచ్చోళ్ళం అయిపోతున్నాం. ఆ పక్కనే నైబర్స్ మేము. ఈ బిల్డింగ్ ఓనర్ ఏమో 10 లక్షలు ఇవ్వాలి మాకు, డ్యామేజ్ చేశారు, ప్రాపర్టీ డ్యామేజ్. కోర్టు కేసులు ఉండగా మా తండ్రిని మర్డర్ చేశారు. ఇన్ని సమస్యలతోటి మేము ఉన్నాం. నిమ్మల రామానాయుడు గారికి ఏం అర్థం కావట్లేదు. కనీసం ఈ వీడియో ద్వారా అయినా రామానాయుడు గారు, ఈ వీడియో ద్వారా అయినా బీయింగ్ ఏ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇరిగేషన్ మినిస్టర్, ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్. మెకా శేషబాబు మెక్వాల్డ్ కంపెనీ పెట్టి అతని మ్యాన్ పవర్ని అక్కడ పెట్టుకోకుండా ఇది కట్టుకొచ్చి ఈ బిల్డింగ్లో పెడుతున్నాడు. ఈ బిల్డింగ్లో నానా రకాల బ్యాచ్లు, వరిసే వాళ్ళు అందరూ అన్ని రకాలు
మిడ్ నైట్లో లేడీస్ వస్తూ ఉంటారు, అక్కడి నుంచి తిడుతూ ఉంటారు మమ్మల్ని, దారుణంగా ఏడిపించేస్తున్నారండి. సో రమానాయుడు గారు కొంచెం ఈ బిల్డింగ్ని వెకేట్ చేయించి సో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయించండి. ఇక్కడ అన్ని యాంటీ సోషల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. పోలీసులు కంప్లైంట్ ఇస్తున్నా 112లో ఇదే నెంబర్ నుంచి. నేను ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా సరే ఒక్కళ్ళు పట్టించుకోవట్లేదు. కనుక మాకు న్యాయం చేయవలసిందిగాను, అలాగే రైతులకి సమన్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. ఒక రైతు బిడ్డగా నేను వాళ్ళ బాధల్ని చూడలేకే ఈ వీడియో చేసుకుంటున్నాను. సో మా యూట్యూబ్ ఛానల్ వేస్తాం. ఇదిగోండి మెక్వాల్డ్ కంపెనీకి సంబంధించింది. ఈ ఆటోలో తీసుకొచ్చి నింపేస్తాడు ఇక్కడ బిల్డింగ్లోను. ఈ ఆటోలో AP 37 TV 4516 ఈ ఆటోలో తీసుకొచ్చి ఇక్కడ నింపేస్తూ ఉంటాడు. వాళ్ళకి ఫుడ్ సప్లై చేస్తూ ఉంటాడు. అందులో ఒకడేమో బ్రోతల్స్ని తీసుకొచ్చి వీళ్ళకి మళ్ళీ పార్టీలు, మందులు, సారాలు. అబ్బో చాలా హంగామా ఉందండి. రమానాయుడు గారు బీయింగ్ ఏ స్టేట్ క్యాబినెట్ మినిస్టర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ప్లీజ్ ఇనిషియేట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అండ్ అప్హోల్డ్ అవర్ రెస్పెక్ట్. ఇక్కడ చూడండి, ఈ బిల్డింగ్ ఓనరు మా ఇంటికి డ్యామేజ్ చేసాడు. అవతల చెరువు తవ్వేసి ఇల్లు కూలిపోతుంది. 10 లక్షలు ఇవ్వాలి, ఇవ్వట్లేదు. సో శేషబాబు ఒక పొలిటీషియన్గా మరి అతనికి ఏమేమి చూసుకుంటున్నాడు, కానీ మేము చెప్పాను నేను ఇలా ఉన్న పరిస్థితి అని, పట్టించుకోలేదు మాకు. అందుకే ఈ వీడియో బాధపడుతూ సో బాధల్ని దిగమింగలేక వీడియో చేస్తాను. సో ప్రాపర్గా మా గురించి అర్థం చేసుకుని అన్ని విధాలుగా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలని సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. సో one word reply, one word summary: Andhra government is failed, utter flop, totally failed. That is the common man's opinion. Please review and rectify it. Do something good for the Andhra Pradesh public. ఈ వీడియో ఎంతో ఇక్కడ క్లోజ్ చేస్తున్నానండి. మా యూట్యూబ్లో వేస్తాను, రాజబాబు మోసకంటి. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. సో పొలిటీషియన్స్ ఎక్కడ పడితే అక్కడ రైతులు మీరు వీడియోలు చేసి పెట్టేయడమే, పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అప్పుడే గవర్నమెంట్ సరిగ్గా ఒళ్ళు దగ్గర పనిచేస్తుంది.